కాకినాడలోని సుబ్బయ్య హోటల్లో ఆహార భద్రతా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హోటల్లో కారం పొడి, వడియాలు, పచ్చళ్ల ప్యాకెట్లపై తేదీలు లేకపోవడాన్ని, గడువు తీరిన ఆహార పదార్థాలు విక్రయించడాన్ని గుర్తించారు. ఆహార పదార్థాల ప్యాకెట్లు సీజ్ చేసి శాంపిళ్లు సేకరించారు. గడువు తీరిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారని ఓ వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. హోటల్లోని వంటగది, స్టాక్ రూమ్ ప్రాంతం అపరిశుభ్రంగా ఉందని, తీరు మార్చుకోకపోతే లైసెన్స్ రద్దు చేస్తామని యాజమాన్యాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. 75% వాటికి డేట్లు ఉన్నాయి, 25% స్టాక్ మీద డేట్ లేవు. ఆ డేట్ లేనటువంటి 9 రకాల ఈ పౌడర్స్ని, వడియాలని వీటిని సీజ్ చేసాం. సుమారు వాటి వర్త్ 2500 రూపాయలు ఉంటుంది. వీటన్నిటిని సీజ్ చేసి వీళ్ళ మీద సెక్షన్ 58 కింద జేసీ గారి కోర్టులో పెట్టి కేసు ఫైనల్ అయ్యేటట్టు చూస్తాం. అట్లానే మిగిలిన 2 కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడ కూడా కొద్ది స్టాక్ ఉండే, అవి కూడా రాసి వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేస్తున్నాం అని చెప్పేసి మీ ద్వారా పబ్లిక్ తెలియపరుస్తున్నాం. లాస్ట్ ఆగస్టులో కూడా వీళ్ళ మీద ఒక కేసు బుక్ చేయడం జరిగింది. అప్పుడు కూడా చెప్పడం జరిగింది డేట్ లేకుండా అమ్మొద్దని. ఈవెందో వాళ్ళు అశ్రద్ధగా, అజాగ్రత్తగా ఉన్నారు కాబట్టి ఈ రోజు కూడా స్టాక్ సీజ్ చేసి వీళ్ళ మీద కోర్టులో కేసు వేసి జేసీ గారి ఆధ్వర్యంలో ఆయన దగ్గర ఫైల్ చేస్తామని మీ ద్వారా తెలియపరచుకోండి. ఇప్పటికీ వీళ్ళ మీద 2-3 కేసులు బుక్ చేయడం జరిగింది. ఇట్లా ఈ ఫైనల్ దీని కింద నెక్స్ట్ టైం కానీ ఇలా ధిక్కారం చేసి ఈ యాక్షన్ తీసుకోకుండా, జాగ్రత్తగా లేకుండా అజాగ్రత్తగా వ్యవహరించి ఈ పబ్లిక్కి ఆహార పదార్థాలు అమ్మే దాంట్లో అజాగ్రత్త వహిస్తే లైసెన్సే క్యాన్సిల్ చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తుంది.